ప్రైజ్ ది లార్డ్. నేటి వాక్యము కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం. భయము నుండి పాపము చేయుకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకుండుడి. ఈ లోకంలో మనుష్యులను పరిశుద్ధత కంటే పాపమే ఎక్కువగా ఆకర్షిస్తుంది. ఆకర్షణీయముగా ఉన్న పాపమునకు లోనై దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండలేకపోతున్నారు. లేఖనాలలో తెలియపరచబడిన మాట, పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే ఈ వాస్తవం తెలిసి కూడా పాపం చేయడానికి భయపడని వారుగానే ఉంటున్నారు. ఎందుకంటే దుష్టుడు మానవుల హృదయాలను కఠినపరచి వారిని పాపపు ఊబిలో నుంచి బయటకు రాకుండా అడ్డుకుంటున్నాడు. అయితే దుర్మార్గులకు అనగా పాపము చేసేవారికి ఆకస్మికముగా నాశనము కలుగుతుందని సామెతల గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. అందుకే పాపము చేయకుండా ఉండాలనుకున్న దావీదు భక్తుడు, నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగు చేయుము అని కోరుకుంటున్నాడు. అలాగే మనము కూడా పాపము చేయాలంటే భయము కలిగి ఉండాలి. మంచముల మీద పరుండినప్పుడు ఎలాంటి పాపపు తలంపులు రాకుండా పరిశుద్ధత కలిగి జీవించాలని ఆశతో ప్రభువు నామమును ధ్యానించినప్పుడు మనము ఆయన కృపకు పాత్రులుగా ఉండడమే కాకుండా పాపము జోలికి వెళ్లకుండా దేవుడే అడ్డుకట్ట వేసి మనల్ని ఆదరిస్తాడు. అట్టి కృప మనమెల్లప్పుడూ పొందుకుంటూ దేవునిలో ఆనందించుదుముగాక. ఆమేన్.